వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. నేను మైత్రిక. సో మేము వచ్చేసాము ITM యూనివర్సిటీ ఇన్ గ్వాలియర్, మధ్యప్రదేశ్ లో ఒక బిగ్గెస్ట్ యూనివర్సిటీ దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్, అంటే మన తెలుగు వాళ్ళకి బీటెక్ కానీ బీఎస్సీకి సంబంధించి ఒక బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేయాలి అంటే మీకు చూపించడానికి మేము ఇద్దరం వచ్చేసాము. యాక్చువల్గా ఈ ITM యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ యూనివర్సిటీ, ఎప్పటి నుంచో ఉంది. సో దీనికి సంబంధించి కూడా మన చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు చాలా మంది అంటే ఇక్కడ ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయంట. అవును, 800+ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ 100% అని వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దాంతో పాటు గేమ్స్ కూడా వీళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. వర్కౌట్స్కి కానీ అలాగే గేమ్స్కి కానీ చాలా స్పేస్ యూటిలైజ్ చేశారు అని నేను విన్నాను. మరి ఇవన్నీ వినడమే కానీ చూస్తే ఎలా ఉంటుంది? రండి, మీ కళ్ళు మా కళ్ళు అందరూ కూడా ఓపెన్ చేసి ఒకసారి ITM యూనివర్సిటీ గ్వాలియర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్లీజ్ కమ్. సో గేట్ నుంచి మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసామండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బీటెక్ మెయిన్ బ్లాక్ అన్నమాట. అంటే ఇక్కడే మనకి సెంట్రల్ లైబ్రరీలో ఆల్మోస్ట్ 95,000+ బుక్స్, అంటే ఎంత పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆడిటోరియంస్, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, బీటెక్కి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి లోపల ఉన్నాయి. సో లోపలికి ఎంటర్ అవుదాం రండి. సో లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లోనే మనకి సెంట్రల్ లైబ్రరీ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ కార్డ్ ఉందా నీకు? తీసుకున్నాను కదా. సో ఇంత పెద్ద సెంట్రల్ లైబ్రరీ అప్పుడు ఈ మాత్రం యాక్సెస్ లేకపోతే ఎలా? సో యాక్సెస్ కార్డ్ ఉంటేనే మీరు లోపలికి రావచ్చు. అంటే మెంబర్షిప్ ఉండాలి, టైట్ సెక్యూరిటీ. అందరూ రాలేరు కదా లైబ్రరీకి ఎప్పుడంటే అప్పుడు. అవును. సో వాళ్ళు ఇన్ టైం అవుట్ టైం రెండు కూడా రికార్డ్ అవుతున్నాయి. కరెక్ట్. జ్యోతి గారు ఇక్కడే ఉన్నారు. హాయ్ జ్యోతి గారు. హాయ్ జ్యోతి గారు. హలో. క్యాంపస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ మీరు సౌత్ ఇండియన్ కి సంబంధించి అడ్మిషన్స్ వింగ్ లో ఉన్నారు కదా. సో మరి డీటెయిల్ గా మన వాళ్ళ గురించి ఇక్కడ ఉన్న హైలైట్స్ చెప్తారా? షూర్ అండి. మనకి ఇది వచ్చేసి ఓన్లీ బీటెక్ సిఎస్సి సంబంధించిన లైబ్రరీ. సిఎస్సి అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ వాళ్ళ లైబ్రరీ అనమాట. సో దీంట్లో మనకు వచ్చేసి 92,000+ బుక్స్ ఉన్నాయి. మనకి ఈ జర్నల్స్ ఉన్నాయి, మనకి డిజిటల్ లైబ్రరీ ఉంది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 30+ కంప్యూటర్స్ ఇన్ దిస్ లైబ్రరీ. అండ్ మనకి వేరే క్యాంపస్లో కూడా లైబ్రరీ ఉంది, అక్కడ ఇంకొక 30+ ఉన్నాయి. సో ఓవరాల్ మనకు ఒక 70+ డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయి. కమింగ్ టు ఈ జర్నల్స్, ఈ బుక్స్ వచ్చేసి 144+ ఈ బుక్స్ ఉన్నాయి అనమాట. సో వీ హ్యావ్ హ్యూజ్ లైబ్రరీ. సో వేరే క్యాంపస్లో వీ హ్యావ్ అగ్రికల్చర్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ లైబ్రరీ అక్కడ ఉంటుంది. ఓకే, అంటే స్టూడెంట్ కి ఏ చిన్న రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. దే కెన్ గో విత్ బుక్స్, దే కెన్ గో విత్ డిజిటల్ లైబ్రరీ. అండ్ యూ హ్యావ్ లైబ్రరియన్స్ పర్టికులర్ టైమింగ్స్తో పాటు వాళ్ళకి బుక్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. డౌట్ రావచ్చు, ఎన్ని రోజులు బుక్స్ ఇస్తారు ఏంటి అనేది. ఒక స్టూడెంట్ క్యాన్ టేక్ 4 books అట్ ఎ టైమ్. అండ్ 28 days డ్యూరేషన్ ఉంటుంది. మనకి బార్ కోడ్ ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మీరు చూస్తే ఐల్ షో యూ. వీ హ్యావ్ బార్ కోడ్ ఇక్కడ. సో బార్ కోడ్ స్కాన్ చేసేసి పిల్లలు తీసుకుంటారు. 28 days టైం డ్యూరేషన్ తీసేసుకొని వచ్చి మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. సో అట్ టైమ్ దే కెన్ టేక్ 4 books. సో మన ఈ ఒక్క ఫ్లోరే కాకుండా వీ హ్యావ్ ఫస్ట్ ఫ్లోర్ ఆల్సో. ఫస్ట్ ఫ్లోర్ లైబ్రరీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ యాక్చువల్లీ. సో బేసిక్గా మనం టైమింగ్స్ పెట్టాము, బట్ జనరలీ వీ హ్యావ్ 24/7 ఫ్యాకల్టీ హియర్. 24/7 ఒక ఫ్యాకల్టీ ఉంటారు. యూ కెన్ కమ్ ఎనీ టైమ్. టైమింగ్స్ ఒక మనం మెన్షన్ చేసాం, బట్ స్టూడెంట్ కెన్ కమ్ ఎనీ టైమ్. వచ్చేసి దే కెన్ స్టడీ. సో ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ లైబ్రరీ. ఓకే, ఇదంతా ఈ జనరల్ యూ హ్యావ్ ఆల్ ద జర్నల్స్ అండ్ ఆల్ కెప్ట్ హియర్. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. జ్యోతి గారు, ఇది
ఆడిటోరియం అంటే మన క్యాంపస్ లో అసలు ఎన్ని ఆడిటోరియంస్ ఉన్నాయి, సో ఇది ఎంత మందిని అకామిడేట్ చేయగలదు అంటారు? ఈ బ్లాక్ లో ఇది ఒకటి ఉంది అండ్ యూ కెన్ అకామిడేట్ 400+ స్టూడెంట్స్ ఇక్కడ అట్ ఎ టైమ్. సో బేసిక్ గా ఆడిటోరియం లో ఏం జరుగుతాయంటే చిన్న చిన్న ఈవెంట్స్, డిపార్ట్మెంట్ వైజ్ ఈవెంట్స్, ఓకే బికాస్ 300 to 400 స్టూడెంట్స్ మేము కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి వాళ్ళ కోసం డిపార్ట్మెంట్ వైజ్ వర్క్ షాప్స్ అని చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతుంటాయి, కాన్వకేషన్స్ లాంటివి అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ కల్చరల్ ఈవెంట్స్ లైక్ ఫ్యాషన్ షోస్ అలాంటివి పిల్లల్ని వీ హ్యావ్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కాబట్టి సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతుంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ వస్తాయి అన్నమాట, ఇన్ఫోసిస్, మహీంద్రా. సో దే కమ్ హియర్, దే డూ వర్క్ షాప్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్, అవన్నీ వర్క్ షాప్స్ జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మనకి ఏంటంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అసలు బయట ప్రపంచం ఏంటో అనేది తెలుస్తుంది అనమాట. నైస్. అవును. ఓకే, సో ఆడిటోరియం చూసేసాము, ఇప్పుడు నెక్స్ట్ మాకు ఏం చూపించబోతున్నారు? I'll show you classrooms, different labs. So we have smart classes. Okay. Smart classroom ఏంటంటే we have complete air conditioned classrooms with a digital board and all. Okay. I'll show you all those. Please. జ్యోతి గారు, సో ఇది కూడా ఒక ఆడిటోరియం లానే అనిపిస్తుందండి. This is second auditorium. Okay. ఇక్కడ మన మొత్తం బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు మీరు చూస్తే. ఇక్కడ బేసిక్ గా ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి, కానీ హాలిడేస్, బట్ స్టిల్ వీ హ్యావ్ స్టూడెంట్స్ హియర్. ఎందుకని అంటే ఒక 45 days వర్క్ షాప్ నడుస్తుంది. ఓకే. పర్టికులర్ కంపెనీస్ వచ్చి వాళ్ళకి ట్రైన్ చేస్తారు, హౌ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ, హౌ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ. వాళ్ళకి వర్క్ షాప్ చేసి ఈ 45 days వాళ్ళకి ట్రైన్ చేసి స్పెషల్ క్లాస్. సో దే ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఇంటికి కూడా వెళ్ళడం ఇష్టం లేక వాళ్ళ క్లాస్ జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసి దే ఆర్ డూయింగ్ దిస్ క్లాస్. అంటే ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకే ఉంటుందా? ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు పాలిష్ చేయడానికి కాస్త ఏమన్నా? ఎవ్రీ ఇయర్ విల్ పాలిష్ దెమ్ యాక్చువల్లీ. ఓ నైస్. దే ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వి పాలిష్ దెమ్. ఓకే. ఇంటర్న్షిప్స్ అని అలా చేస్తుంటాం కదా. సో 4 years బీటెక్ బేసికల్ గా. సో వీ హ్యావ్ 3 internships. సో ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి వాళ్ళు కంపల్సరీ. ఓకే. ఇంటర్న్షిప్ చేయాలి. సో ఈ వర్క్ షాప్ అటెండ్ అయితే వాళ్ళకి ఈజీగా దే కెన్ క్రాక్, దే కెన్ ఫేస్ ది ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ. నైస్, బాగుంది. సో ఈ సపోర్ట్ కూడా, ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా, దాని ముందు ప్రిపరేషన్ కూడా, బికాస్ సడన్ గా మనము ఏం ప్రిపేర్ చేయకుండా స్టూడెంట్ వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ముందు కూర్చుంటే దే డోంట్ నో ఏం చెప్పాలి, ఎలా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్ గా ఉండవు. సో మనకి day 1 మనం కమ్యూనికేషన్ స్కిల్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక ఐడి ఇచ్చేసి మనము లింక్డ్ఇన్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి మొత్తం ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసి ఫస్ట్ నుంచి అన్ని ట్రైన్ చేస్తాం అనమాట. సో ఫ్రమ్ day 1 దే ఆర్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో 4th year వచ్చి వాళ్ళకి ఫియర్ ఉండదు. అవును. సో డైరెక్ట్లీ దే కెన్ ఫేస్ ఇంటర్వ్యూ అండ్ దే ఆర్ క్రాకింగ్. మనకి ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. ఓకే, నైస్. వీ హ్యావ్ 800+ కంపెనీస్ కమింగ్ హియర్ ఎవ్రీ ఇయర్. చాలా బాగుందండి, మంచి ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఇది దే డిజర్వ్ దిస్ ప్రోగ్రామ్. సో మరి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మాకు? ల్యాబ్స్ చూద్దామా? ఓకే, సో జ్యోతి గారు, ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ల్యాబ్ అని అర్థం అవుతుంది. సో ఇక్కడ మెయిన్ మనకి ఏ ప్రోగ్రామ్స్ టీచ్ చేస్తారండి? బీటెక్ లో వీ హ్యావ్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, వీ హ్యావ్ ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇంకోటి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. వీ హ్యావ్ 10 labs ఓన్లీ ఫర్ సిఎస్సి, బికాస్ సిఎస్సిలో మనకి 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఒకటి సిఎస్సి కోర్, ఇంకోటి వచ్చేసి సిఎస్సి ఏఎన్ఎంఎల్, ఇంకోటి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ సిఎస్సి ఇన్ మషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. ఓకే, సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఏఐ అడ్వాన్స్డ్ కోర్సెస్ కాబట్టి, సో అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనకి దీనిపైన అవగాహన కల్పిస్తుంటారు. మనకి day 1 నుంచి ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బేసిక్ గా 50% థియరీ, 50% మనకి ల్యాబ్స్ అని చెప్తారు, ప్రాక్టికల్స్ అంటారు. బట్ నో, ఇక్కడ మనం 20% థియరీ. వెరీ గుడ్. మిగతా అంతా దే విల్ స్టార్ట్ బై ప్రోగ్రామింగ్ ఓన్లీ. సి కానీ, C++ కానీ, జావా కానీ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ day 1 దే విల్ స్టార్ట్ లెర్నింగ్ త్రూ కంప్యూటర్ ఓన్లీ. థియరీ పార్ట్ మొత్తం తగ్గించేసి ఓన్లీ కంప్లీట్ గా వీళ్ళు డిజిటల్ గా నేర్చుకొని ప్రోగ్రామింగ్ చేసి, కోడింగ్ చేసేలా మనకి ఇక్కడ మొత్తం అవైలబిలిటీ ఉంది అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన కాలేజ్ కి వేరే కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటిదంటే 20% థియరీ ఉంటుంది, మిగతా అంతా బికాస్ ఈ ఏఎంఎల్ వాట్ ఎవర్ మన సిఎస్సి అంతా కంప్యూటర్ మొత్తం డిజిటల్ కోడింగ్ మీద నడుస్తుంది కాబట్టి మనకి day 1 నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తే బై ద టర్మ్ దే ఫినిష్ దేర్ కోర్స్ దిల్ బి పర్ఫెక్ట్లీ
లైక్ సిఎస్సిలో వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యి ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలని. డెఫినెట్ గా అండి. సో ఇది వచ్చేసి మనకి సిఎస్సి ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయంటారు? 10 ల్యాబ్స్ ఉన్నాయండి. 10 ల్యాబ్స్. 10 ల్యాబ్స్. ఓకే, 10 ల్యాబ్స్. సో మనం మిగతా ల్యాబ్స్ కూడా చూపిస్తారా? యా షూర్. ఓకే, మరి వెళ్దాం పదండి అయితే. క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి కదా. చాలా స్పేషియస్గా అందరూ అంటే ఎవరి వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు చూడు సీటింగ్ కూడా. అలాగే ప్రతి క్లాస్లో కూడా ప్రొజెక్టర్ ఉంది. అలాగే మనకి ఇవన్నీ కూడా స్మార్ట్ క్లాసెస్ కదా. ఎస్, అవును. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. బ్యాక్ అంతా కూడా మనకి డోర్స్, గ్రీనరీ అంతా కూడా న్యాచురల్ ఎయిర్ వస్తుంది అనమాట. ఆల్రెడీ పెద్ద క్యాంపస్, మళ్ళీ ప్రతి క్లాస్ రూమ్కి కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా కదా. సో రైట్ నౌ మనం గేట్ నెంబర్ 4 దగ్గర ఉన్నామండి. సో దీన్ని సితౌలి క్యాంపస్ అంటారు అనమాట. అండ్ ఇక్కడ ఉండే కోర్సెస్ ఏమేమి ఉన్నాయో మైత్రి చెప్తుంది. అంటే బీఎస్సీ అగ్రికల్చర్, సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అగ్రికల్చర్ ఉంటుంది, తర్వాత హార్టికల్చర్ ఉంటుంది, ఫిషరీ ఉంటుంది, సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా ఇక్కడే ఉంటుంది. సో గర్ల్స్ హాస్టల్ అంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే బాయ్స్ హాస్టల్ ఎక్కడో మనం చూసాం కదా గేట్ నెంబర్ 1లో, కానీ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ అనమాట. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గ్రీనరీ తోటి క్యాంపస్ అంతా కూడా పచ్చదనంతో చాలా అందంగా అనిపిస్తుంది. సో ఒకసారి ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయి అన్ని కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. పెద్ద పెద్ద చెట్లు, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది రావి చెట్టు. ఇక్కడ ఒకసారి చూద్దాం. వి కల్టివేట్ లీడర్షిప్. ఎస్, ఓ అల్యూమ్ని మొత్తం ఇక్కడే జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ దాన్ని ఏమంటారు నాడ్ యాంఫీ థియేటర్. ఇక్కడ యాంఫీ థియేటర్ ఉంటుంది. దాంట్లో 3000+ మెంబర్స్ ఒకేసారి కూర్చొని పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా హ్యూజ్ అయితే కదా. చాలా హ్యూజ్. ఓకే, సో నాకు తెలిసి ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి కదా, ఈ క్యాంపస్ లోనే జరుగుతాయి. ఓకే. మెగా జాబ్ ఫేర్. సో మొన్నే రీసెంట్ గా May 10th జరిగింది. టోటల్ 25 కంపెనీస్. సో అంటే ఈ ఈవెంట్ కి 25 కంపెనీస్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే ITM వచ్చేసి ఆల్మోస్ట్ 800+ కంపెనీతో టైఅప్ అవ్వడం వల్ల చదువుకున్న ప్రతి స్టూడెంట్ కి కూడా మాక్సిమం ప్లేస్మెంట్ లో జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది అనే విషయం ఈజీగా అందరికి అర్థమైపోతుంది. చూడండి, రీసెంట్ జరిగిన ఈవెంట్ కి మినిమం 25 కంపెనీస్ వచ్చాయి. టాప్ MNC కంపెనీస్ అవన్నీ కూడా ఒకసారి ఎపెక్స్, ఇండస్ బ్యాంక్, దాంతో పాటు హుండాయ్, ఇవన్నీ టాపీ, SGS, జెనిసిస్ అగ్రో, ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్. మంచి కంపెనీస్ వచ్చాయి. మనం చదువుకున్న సబ్జెక్ట్కి రిలేటెడ్ డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి కాబట్టి ఒక కంపెనీ కాకుండా ఇంకో కంపెనీలో మీకు కంపల్సరీగా మీకు ప్లేస్మెంట్లో జాబ్ వస్తుంది. ఎస్, ప్రతి స్టూడెంట్ కావాల్సింది కోరుకునేది అదే కదా, మంచి ప్లేస్మెంట్. ఎస్, ఇంకా ఆ తర్వాత ఏమున్నాయి చూద్దాం. ప్రస్తుతానికి మనము ITMలో ఉన్న నాద్ యాంఫీ థియేటర్కి వచ్చేసాము. ఇక్కడ కల్చరల్ ఫెస్ట్ చాలా బాగా జరుగుతాయి. ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి మనకి ఇండియాలో ఉండే డిఫరెంట్ కల్చర్స్ అన్ని కూడా ఒకే చోట వస్తాయి కాబట్టి సో అవన్నీ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ రోజు వచ్చే రేపు కూడా ఒక ఈవెంట్ ఉంది కదా, మహోత్సవ్ అనే ఈవెంట్ ఉంది, ఎస్పెషల్లీ ఫర్ సౌత్ ఇండియన్స్ కోసం అన్నమాట. ఇందులో ఏంటంటే మన పండగలు, మన కల్చర్స్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేయబోతున్నారు. డిఫరెంట్ స్టేట్ నుంచి అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ కల్చర్ గురించి మనం తెలుసుకోవడానికి, మన కల్చర్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మధు కదా. ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ 3000 పీపుల్ అకామిడేట్ అయ్యే బిగ్ యాంఫీ థియేటర్ అన్నమాట. సో ఇక్కడ మోటివేషనల్ స్పీక్స్ కానీ, సో ఇంకా కాన్వకేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే దీని అపీరెన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట. రూఫ్స్ అన్ని కూడా చేంజ్ చేయడము, ఆ లుక్ ప్రతి ఒక్క ఈవెంట్ కి తగ్గట్టుగా కూడా ఇది చక్కగా మనకి మారుతూ వస్తుంది. సో ఈ యాంఫీ థియేటర్ ఎంత పెద్దగా ఉందంటే నాకు తెలిసి గ్వాలియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాంఫీ థియేటర్ అని నేను చెప్పొచ్చు అని అనుకుంటున్నాను కదా. సీటింగ్ కూడా ఎంత కంఫర్టబుల్ గా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ స్టేజ్ కూడా ఎంత హ్యూజ్ గా ఉందో. అంటే థియేటర్ ఆర్ట్స్ చేసినప్పుడు ఎంత బాగా చేంజ్ చేసుకోవచ్చు కదా మధు. ఇదంతా కూడా బ్యూటిఫుల్ గా కంప్లీట్ స్ట్రక్చరల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు నాద్ యాంఫీ థియేటర్ చూసేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే వాటిని చూడడానికి వెళ్దాం, సరేనా? లెట్స్ గో. ఓకే.
సో మొత్తానికి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్లేస్కి ఆ బ్లాక్కి మనం ఇప్పుడు విజిట్ అయ్యాము. సో పెద్ద పెద్ద బ్లాక్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి హార్టికల్చర్, ఫిషరీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లోనే ఉంటాయి. సో క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మనకి ఆ బిల్డింగ్లో ఉంటాయి. చూడు ఈ బిల్డింగ్ బ్లాక్ సపరేట్గా అగ్రికల్చర్కి ఇచ్చారు కదా, మరి ఇక్కడ కూడా చూసా కదా వర్మీ కంపోస్ట్ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఫీల్డ్స్ ఇక్కడే ఉన్నాయి. ఫీల్డ్స్ ఈ మన ఈ యూనివర్సిటీకి సంబంధించి ఓన్లీ క్రాపింగ్కి అంటే మన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి 20+ ఎకర్స్ ప్లాన్ చేశారంట తెలుసా? ఎస్, హార్టికల్చర్కి వచ్చేసి 8 acres అని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 30+ ఎకర్స్ ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమే కదా. అంటే మనము క్లాస్ రూమ్ లో ఎంత థియరీగా చదివినా కూడా దాన్ని ప్రాక్టికల్ గా చేస్తేనే ఒక ఐడియా వస్తుంది. అంటే రైతు ఎంత కష్టపడతాడో మనకి స్టూడెంట్ ఏజ్ నుంచి ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు అనే విషయం అయితే అర్థమైంది. సో మన వెనకే ఉంది స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇందులో మనకి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్దాం పదండి. వావ్, సో ఈ బిల్డింగ్ అయితే ఎంటర్ అయిపోయాము, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇక్కడ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఉన్నాయి. టోటల్ గా బిల్డింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దామా? కదా ఇక్కడ మనము అగ్రికల్చర్ రిలేటెడ్ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే మనకు అన్ని సీడ్స్ ఉన్నాయి, చూసారు కదా, బాజ్రా కానీ అలాగే అన్ని వాటికి ఒక కోడ్ ఇచ్చేసారు. సో డిఫరెంట్గా మనకు సంబంధించినవి రాగులు ఉన్నాయి, అలాగే గోధుమలు, బియ్యం ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టారు చూడండి. ఇక్కడే ఏంటంటే సీడ్ టెస్ట్ చేస్తుంటారు, స్ప్రౌట్ ఎలా ఫామ్ అవుతుంది, ప్లాంట్ ఎలా డెవలప్ అవుతుంది, ఇదంతా కూడా కంప్లీట్గా ల్యాబ్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన మెషినరీ అంతా కూడా ఈ ల్యాబ్లో మనం చూడొచ్చు. సో తురారి గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్ గా మనకి కంప్లీట్ ఒక స్పోర్ట్స్ జోనే వచ్చేసిందని చెప్పాలి. అసలు ఎంత హ్యూజ్ ప్లేస్ ఉంది చూడు మధు. ఇక్కడే మనకి క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్, టెన్నిస్, తర్వాత బాస్కెట్బాల్, అలాగే ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎంత పెద్ద స్టేడియం అని చూడు ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, నా ఫేవరెట్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడతారంట మరి. అండ్ ఇంకో విషయం ఏంటంటే BCCI అప్రూవ్డ్ ప్లే గ్రౌండ్ ఇక్కడ ఉంది క్రికెట్ కోసం. ఎస్, అండ్ అలానే స్టేట్ లెవెల్లో కూడా ఇక్కడ మ్యాచెస్ జరుగుతాయంట. అవును, అంటే బయట నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు వీళ్ళకి ఏంటంటే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి వాళ్ళకి. సో మనకి ఏంటంటే ఒక పక్క చదువుతో పాటు దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ లెవెల్లో కదా. సో గేమ్స్ తో పాటు ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి, అలాగే జిమ్ కూడా ఇక్కడే ఉంది కదా. ఎవ్రీథింగ్. సో వర్కౌట్ చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? నాకైతే ఇంట్రెస్టింగ్ గా ఉంది, లోపలికి అయితే వెళ్దాం. వెల్ మెయింటైన్ స్పోర్ట్స్ అరీనా అన్నమాట ఇది. చాలా బాగుంది. ఇంత వైడ్ గా ఉన్నా కూడా ఎంత నీట్ గా ఉంది చూడు. వావ్, అక్కడ చూడు ప్లే గ్రౌండ్ చూస్తుంటే వెళ్ళి ఆడియాలనిపించేస్తుంది నాకు. బా, అసలు ఇలాంటి స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మధు నాకు ఇట్లా ఫస్ట్ అందరికంటే ముందు కూర్చొని ఇలా చూడాలి అని నాకు నిజంగా ఒక డ్రీమ్ ఉండేది. ఎందుకంటే ఎప్పుడూ హౌస్ఫుల్లే, టికెట్సే దొరకవు, ఇలా ఫ్రంట్లో కూర్చోవాలి, డైరెక్ట్గా చూడాలి. డ్రీమ్ అబ్బా. ఇది ఒక వీడియో తీసుకో, అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తీసుకో, రెండు క్లబ్ చేయి, అప్పుడు వీడియో పోస్ట్ నెరవేరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది కదా, వీళ్ళందరికీ కూడా లాకర్స్ ఉన్నాయి, మెన్స్ రూమ్ ఉంది, అందరు కూడా సపరేట్గా ఇక్కడే స్టోర్ చేసుకోవచ్చు, ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఇక్కడే ఆడొచ్చు, ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు చూడు ఇక్కడ. అవును, చాలా పెద్ద గ్రౌండ్. BCCI అప్రూవ్డ్ ఎందుకో తెలుసా? ఇంత స్పేషియస్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ మధ్యలో ప్రైవసీ ఉంటుంది, అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, కాన్సన్ట్రేషన్ తోటి ప్రాక్టీస్ చేయొచ్చు. అవును, స్పోర్ట్స్ ప్లేస్ నాకు భలే నచ్చింది మధు ఇక్కడ. అవును కదా, చాలా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. పదండి.
ఒక ప్రౌడ్ మూమెంట్లో ఉన్నాం మనము, ఎందుకంటే మెమొరీస్ కానీ అవన్నీ కూడా మైండ్లో ఉంటాయి. బట్ ఫర్ ఎవర్ మన అచీవ్మెంట్ మాత్రం ఇక్కడ ఎప్పటికీ మనతో పాటే ఉంటుంది. చూడండి, ఐటీఎం ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి ఎంత సపోర్ట్ చేస్తుందో ఇది ఒక నిదర్శనం కదా. Yes, ఇందులో హాకీ, ఫుట్బాల్, ఫ్లోర్బాల్, ఇంకా క్రికెట్ క్రికెట్, అలాగే ఎన్సీసీలో కూడా భలే పార్టిసిపేట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఓవరాల్గా ఇన్ని అవార్డ్స్ మెడల్స్ వచ్చాయి అంటే మన వాళ్ళు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఐటీఎం ఎంత సపోర్ట్ చేస్తుందో మనం చూడొచ్చు. సో ఒక సైడ్ యోగా హాల్, ఒక సైడ్ వచ్చి వెయిట్ ట్రైనింగ్ హాల్, చాలా హ్యూజ్గా ఉంది. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీలో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ లోపల కొంతమంది జిమ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయకుండా కామ్గా చూసేసొద్దాం రండి. గ్వాలియర్లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీ మొత్తం కవర్ చేశాక ఫైనల్గా నీకేమనిపించింది మధు? వావ్, ద బెస్ట్ కాలేజ్ ఫర్ స్టూడెంట్స్ అనే చెప్పాలి. సో ఇంటర్ పాస్ అవ్వగానే బీటెక్లో అండ్ బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు సో ఇది ఒక బెస్ట్ కాలేజ్ అనమాట. అవును, యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు మనం ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటాము, ఎక్స్ట్రా స్పోర్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. ఓవరాల్ వీడియోలో ఇవన్నీ కూడా మేము కవర్ చేసాము. అండ్ ఎవరైతే పేరెంట్స్ స్టూడెంట్స్ ఈగర్గా ఉన్నారో మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రీన్ పైన మనకి నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి సో ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు వెంటనే రిజాల్వ్ చేసేసుకోండి. సో ఇక్కడ 100% ప్లేస్మెంట్ కూడా వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మేము ఒక మంచి యూనివర్సిటీని మీకు సజెస్ట్ చేశామని అనుకుంటున్నాం. ఎస్, మరి ఇది వాటి వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ బాయ్.